వెల్కమ్ బ్యాక్. అండ్ బాలగంధర్వంలో భాగంగా మనతో పాటు స్టూడియోస్లో నేహ అండ్ శ్రియ ఇద్దరు ఉన్నారు. నేహ క్లాసికల్ మ్యూజిక్ సింగర్ అండ్ శ్రియ వీణా ప్లేయర్. సో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని నేను పరిచయం చేస్తాను. నేహ, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. అండ్ శ్రియ, సో వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. సో ఫస్ట్ ఎవరు మాట్లాడతారు నాతోటి? ఎవరైనా ఓకేనా? సో ఓకే, నేహ మాట్లాడుతుందా ఫస్ట్? ఓకే. సో నేహ, అంటే నువ్వు ఎందులో, అంటే క్లాసికల్ మ్యూజిక్ అంటున్నావు కదా, సో అంటే నీవు ఎందులో నేర్చుకుంటూ ఉన్నావు? సో ఎక్స్పర్టీజం ఎందులో సంపాదిస్తూ ఉన్నావు? నేను కర్ణాటిక్ వోకల్ నేర్చుకుంటున్నాను. ఓకే. దాంట్లోనే ఎక్స్పర్టీజ్ రావాలని. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? అరౌండ్ 6 years నుంచి నేర్చుకుంటాను. ఓకే, 6 years నుంచి. సో ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు నాకు 13 years. 13 years అంటే దాదాపు 7 years అవుతుంది నువ్వు నేర్చుకొని, అంటే సో 7 years నుంచి నేర్చుకుంటూ ఉన్నావు. ఓకే. సో చాలా నేర్చుకుని ఉంటావు. అంటే సో ఏ స్టేజ్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు అంటే నేర్చుకోవడంలో? నేను ఇప్పుడు వర్ణాలు నేర్చుకుంటున్నాను. ఓకే. కొన్ని వర్ణాలు అయిపోయి ఓకే, ఇంకా వర్ణాలు నేర్చుకుంటున్నాను. ఓకే. సో ఎలా ఉంది అంటే మ్యూజిక్ వరల్డ్ అనేది నీకు ఎలా అనిపిస్తుంది? నాకు మ్యూజిక్ వరల్డ్ అంటే చాలా ఇష్టం. ఓకే. నాకు మ్యూజిక్ చాలా సూదింగ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనే నాకు చాలా ఇష్టం మ్యూజిక్. ఓకే. సో టఫ్గా ఏం లేదా, లేకపోతే టఫ్గా ఉండి కూడా ఇంట్రెస్టింగ్గా ఉందా? టఫ్గా ఉంటుంది, కానీ సాధన చేస్తే అసలు టఫ్గా ఉండదు. సో సాధన అంటే ప్రాక్టీస్. ఓకే. సో ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ శ్రియ, సో నువ్వు సింగర్ కమ్ వీణా ప్లేయర్. ఓకే. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు కూడా? నేను వోకల్ 7 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. ఇంకా వీణ 3.5 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. సో జనరల్గా వీణా ప్లే చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి అంటారు, నిజమేనా అది? అంటే తను చెప్పేలాగా సాధన చేస్తే అంత కష్టంగా ఉండదు. అవును, బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ అంత కష్టంగా అనిపించదు. ఓకే. బిగినర్స్ అంటే సో స్టార్టింగ్లో 6 months 1 year. ఓకే. సో 3.5 years నుంచి వీణా నేర్చుకుంటున్నావు అంటే సో ఆబ్వియస్గా సో ఎక్స్పర్టీజం సంపాదించుకున్నట్టేనా, లేకపోతే ఆన్ ది వేనా? ఆన్ ది వే. ఓకే, ఆన్ ది వే. సో అంటే కంపారిటివ్లీ మ్యూజిక్ ప్రపంచంలో కనుక చూస్తే సో ఎక్కడ ఉంది నీ పొజిషన్ అంటే వీణా ప్లేలో? నేను కృతిల్ నేర్చుకున్నాను, వర్ణాలు కూడా నేర్చుకుంటున్నాను. ఓకే. ఇంకా అన్నీ నేర్చుకుంటున్నాను. ఓకే. అండ్ యాజ్ అ సింగర్? యాజ్ అ సింగర్ కూడా నేను వర్ణాలు ఇంకా కృతులే నేర్చుకుంటున్నాను. ఓకే. సో నీకు టఫ్ ఏం అనిపించట్లేదా? సో ఏది టఫ్ ఉంది, సింగర్ గానా లేకపోతే వీణా ప్లే చేయడమా? రెండు. అంటే టఫ్ అంటే సాధన చేస్తే ఏమీ టఫ్గా ఉండదు. ఓకే. ముందు నాకు వీణ చాలా టఫ్గా అనిపించింది, కానీ ఇప్పుడు నాకు రెండు ఈక్వల్గానే ఉన్నాయి. సో అంటే నేను వీణా చూస్తుంటేనే నాకు అది క్యారీ చేయడమే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. సో అది ఇంకా దాన్ని ప్లే చేయడం ఎలా ఉంటుంది అని? లేదు, అంటే చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈజీగా ఉంటుంది. సో అంటే నాకు కనబడి అయితే ఫ్లూట్ అయితే సింపుల్గా హ్యాపీగా బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేయొచ్చు. బట్ వీణా కదా, సో హెవీగా అనిపిస్తుంది. అట్లా ఏమి ఉండదా? ఓకే. అండ్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మ్యూజిక్ ప్రపంచాన్ని? నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకు వోకల్ అండ్ వీణా అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంకా నేను చాలా ప్రాక్టీస్ కూడా చేస్తాను. అవును. అంటే రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ ఉంటుంది? రోజు అట్లీస్ట్ 1 hour ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 1 hour. 1 hour, మోర్ దెన్ 1 hour. అంటే వీణా ప్లే, వీణా అండ్ వోకల్. అండ్ యాజ్ అ సింగర్గా రోజుకు ఎన్ని గంటలు ప్రాక్టీస్? అట్లీస్ట్ 1 hour. ఓకే. సో సరిపోతుందా 1 hour? ఐ థింక్ సరిపోతుంది, ఇప్పుడు సరిపోతుంది అనుకుంటా, కానీ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఇంకా అరౌండ్ 2 hours కావాలనుకుంటా. ఓకే. సో చాలా స్లోగా మాట్లాడుతున్నారు, మరి పాటలు గట్టిగా పాడతారా మీరు? ఓకే, సరే నా కోసం ఎవరు ఫస్ట్ పాడతారు? నేను పాడతా. ఓకే, క్యారీ ఆన్. బ్రూహి ముకుందేతి, బ్రూహి ముకుందేతి రసనే, బ్రూహి ముకుందేతి రసనే, బ్రూహి ముకుందేతి రసనే,
पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति राधा रमण हरे रामेति राधा रमण हरे रामेति राधा रमण हरे रामेति राजीवाक्ष घनाश्यामेति राजीवाक्ष घनाश्यामेति राजीवाक्ष घनाश्यामेति राजीवाक्ष घनाश्यामेति राजीवाक्ष घनाश्यामेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति अच्युत कृष्ण हरे रामेति अच्युत कृष्ण हरे रामेति अच्युत कृष्ण हरे रामेति हरिनारायण तीर्थ परेति 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 ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति ब्रूहि मुकुन्देति ब्रूहि मुकुन्देति. సో వండర్ఫుల్ శ్రియ. థ్యాంక్ యూ. సో అంటే నా డౌట్ ఏంటంటే, సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవడం, సో వెన్ యు ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7. సో అప్పుడు అండ్ ఇప్పుడు సో మీలో మెచ్యూరిటీలో డిఫరెన్స్ ఏ విధంగా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఎలా అంటే అప్పుడు నేను ఇన్ని ఇంటెన్స్ గమకాలు అప్పుడు పాడలేకపోయాను, ఇప్పుడు పాడగలను. ఇంకా వాయిస్ కూడా కొంచెం ఫర్ ద బెటర్ చేంజ్ అయ్యింది. అవును, అలాంటి సో చాలా తెలుస్తుంది, ఆ మెచ్యూరిటీ చాలా తెలుస్తుంది పాడుతూ ఉంటే. సో అందుకే అడుగుతున్నాను. సో అంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రావాలా? బట్ యు ఆర్ ఎట్ ద బెస్ట్ స్టేజ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్? ఇంకా రావాలి, చాలా రావాలి ఇంకా. ఓకే, సో అంటే ఏ విధంగా? అంటే నా గమకాలు ఇంకా ఉన్నాయి, అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా నేను వాయిస్ మేనేజ్మెంట్లో అలాంటి దాంట్లో. బట్ వాయిస్ మేనేజ్మెంట్లో చాలా మెచ్యూరిటీ కనబడుతుంది ఆల్రెడీ. సో ఇంకా బెటర్మెంట్ కావాలి కదా? బెటర్మెంట్ కావాలి. ఓకే. అండ్ నేహ, సో మీరు ఏ మార్క్లో ఉన్నారు ఇప్పుడు? సో అంటే యాజ్ అ సింగర్గా సో ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారా? బట్ ఒక మెచ్యూరిటీ వచ్చిందా? సో హౌ డూ యూ ఫీల్? డెఫినెట్లీ బెటర్మెంట్ కోసం ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ నేను హైయెస్ట్ మార్క్లో ఉండలేను, లైక్ ఆల్వేస్ ట్రై చేస్తూ ఉండాలి. యా, బెటర్మెంట్ కోసం ట్రై చేస్తాను. సో ఒక పాట పాడతారా నా కోసం? ఓకే. सरसी रूह नयने सरसी रूह नयने सरसी जासने सरसी रूह नयने सरसी जासने सरसी रूह नयने सरसी जासने शरदिन्तु निभवदने अम्बा सरसी रूह नयने
सरसिजासने शरदूतु निभावदने अम्बा सरसि रुहानयने सरसिजासने शरदूतु निभावदने अम्बा सरसि रुहानयने परम कृपानिधि परम कृपानिधि नीवेयनि नेनु परम कृपानिधि नीवेयनि नेनु परम कृपानिधि नीवेयनि नेनु परम कृपानिधि नीवेयनि नेनु निरतमुनमिति ब्रोवावे तल्ली निरतमुनमिति ब्रोवावे तल्ली स गमपनि सनि पम गमग सनि स गम पम पनि स ग स गम ग सनि पनि सनि पम ग स गम पनि प सनि पम पनि स नि स ग सनि पनि सनि पम ग स गम प नि पम गम प सनि पनि पम ग स गम पम पनि स म पनि सनि पम गम ग स सरसि रुहानयने नि स गम पनि सनि पम गम ग स नि स गम पम पनि स ग स गम ग सनि पनि सनि पम ग स गम पनि प सनि पम पनि स नि स ग सनि पनि सनि पम ग स गम प नि पम गम प सनि पनि पम ग स गम पम पनि स म पनि सनि पम गम ग स सरसि रुहानयने स्वररागालय श्रुतिमर्मा बोलु स्वररागालय श्रुतिमर्मा बोलु नारदादि मुनुలకు ఉపదేశించే स्वररागालय श्रुतिमर्मा बोलु नारदादि मुनुలకు ఉపదేశించే వరదాయకి वरदायकी अमृतवर्षिणी वरदायकी अमृतवर्षिणी वरदायकी अमृतवर्षिणी वरदायकी अमृतवर्षिणी मरवकुललिते त्यागराजनुते मरवकुललिते त्यागराजनुते निस गम पनि सनि पम गम ग सनि स पम पनि स ग स गम ग सनि पनि सनि पम ग स गम पनि प सनि पम पनि स नि स ग सनि पनि सनि पम ग स गम प नि पम गम प सनि पनि पम ग स गम पम पनि स म पनि सनि पम गम ग स सरसि रुहानयने सरसिजासने शरदूतु निभावदने अम्बा सरसि रुहानयने సో నేహా పర్ఫార్మెన్స్ బాగుంది అంటే వెదర్ డూ యూ ఫీల్ ప్రౌడ్ ఆర్ హ్యాపీ? feel happy. హ్యాపీ బట్ నాట్ ప్రౌడ్? Yeah, I feel proud also. ఓకే, అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఉండదా?
ఉంటుంది ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ సో కూడా. ప్రౌడ్ అంటే ఎలా ఉంటుంది అంటే సో నాకంటే ఎవరు బాగా పాడలేరనా అలా అని లేకపోతే ప్రౌడ్ కాదు. ప్రౌడ్ అంటే లైక్ నేను ప్రాక్టీస్ చేశాను, ఫైనల్గా వచ్చింది పాట అని. అలాంటి ప్రౌడ్. నాకన్నా ఎవరు బెటర్ లేరని ప్రౌడ్ కాదు, కానీ నేను పాడగలిగానని ప్రౌడ్. సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటుంది అంటే ఇటువంటి పాటలు పాడడానికి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది? అంటే రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో 1 hour అన్నారు రోజుకి. సో అట్లా ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? వీక్కి 1 hour అయితే 7 hours అయిపోతుంది. ఓకే, సో 7 hours అంటే ఒక పాట వస్తుందా? అలా అని కాదు, అంటే ఇయర్స్గా పాట నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలా వస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో అంటే ఎన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నేహా అండ్ శ్రియ జనరలీ? అంటే రోజుకి కానీ వారానికి కానీ వాట్ ఎవర్? డిపెండ్స్. అంటే ఎన్ని కావాలంటే ప్రాక్టీస్ చేస్తాను. సో మీరు పాటలు బాగా పాడుతున్నారు, బట్ మాటలు మాత్రం చాలా తక్కువ మాట్లాడుతున్నారు. సో చాలా తక్కువ వాయిస్ వస్తుంది. సో పాటలు మాడ్యులేట్ చేయడం వల్ల మాటలు కూడా తగ్గిపోయినట్టున్నాయి. ఇజ్ ఇట్? కాదు. ఓకే, అంటే స్కూల్లో బాగా మాట్లాడతారా? సో ఏ స్కూల్? నేను చిరక్లో చదువుతున్నాను. చిరక్ పబ్లిక్ స్కూల్. అండ్ నువ్వు? డిపిఎస్ కాజాగూడ. ఓకే, ఏ క్లాస్? నేను 8th class. ఓకే, 8th and 8th. సో అంటే స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందా? అండ్ ఇటువంటి యాక్టివిటీస్కి వాళ్ళు ప్రోత్సాహం చేస్తారా లేకపోతే సో ఇది స్పెషల్ ఇంట్రెస్టా? ఇటువంటి అంటే నేర్చుకోవడం అయితే బయటే నేర్చుకుంటాము, ఓకే, కానీ స్కూల్లో కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది అంటే మీ టీచర్స్ దగ్గర నుంచి? శ్రియ అంటే మమ్మల్ని కాయర్స్కి పెడతారు. ఓకే, ఇంకా దే మేక్ ఇట్ అ పాయింట్ వాళ్ళు అంటే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారని ఓకే, టు ప్రమోట్ మ్యూజిక్. ఇంకా ఏమైనా అచీవ్ చేస్తే స్పీకర్లో అనౌన్స్ చేస్తారు. ఓకే. సో అంటే మీ పేరుని వాళ్ళు ఉపయోగించుకుంటారా లేకపోతే మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, అది ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంటే మైక్లో పేరు చెప్తే అంటే వీక్లో అసెంబ్లీ చేస్తాం కదా, దాంట్లో టాలెంట్ ఆఫ్ ద వీక్ అని టాలెంట్ షోకేస్ చేయడానికి ఓకే స్టేజ్ మీద పిలిపించి పాడమంటారు అలాంటివి. ఓకే. అండ్ 6 years 7 years నుంచి నేర్చుకుంటూ ఉన్నారు కదా, సో అంటే మీకు స్టార్టింగ్లో వచ్చిన అప్లాజ్ అండ్ ఎంకరేజ్మెంట్ చూస్తే అండ్ ఇప్పుడున్న అప్లాజ్ అండ్ ఎంకరేజ్మెంట్ చూస్తే ఏ విధంగా ఉంది? డెఫినెట్లీ ఇప్పుడు పెరిగింది, ఎందుకంటే మా పాట కూడా చాలా బెటర్గా అయింది కదా. ఓకే, మోర్ అప్రిసియేషన్. ఓకే. అండ్ శ్రియ మాట్లాడట్లేదు అసలు. శ్రియ మాట్లాడాలి. హౌ డూ యూ ఫీల్ అంటే నీకు ఇప్పుడున్న అప్లాజ్ ఏ విధంగా ఉంది అండ్ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది? సేమ్ ఆడియన్స్ ఉంటే వాళ్ళు అంటారు ఓ మై చేంజ్ అయింది, తన వాయిస్ చాలా చేంజ్ అయింది, ద వే షీ సింగ్స్ అది చాలా చేంజ్ అయింది. ఇంకా డెఫినెట్గా ఇప్పుడు ఇంకా అప్లాజ్ వస్తుంది. ఓకే, అవును, చాలా. ఇప్పుడు వీణ వాయిస్తుంది, సో నాకంటే బాగా వాయిస్తావా లేదా చూద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే ఏది ప్లే చేస్తావు? ఇప్పుడు నేను వాసుదేవ అనే ఒక కృతిని వాయిస్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్, క్యారీ.
సూపర్గా వాయిస్తున్నావు, నాకంటే బాగా వాయిస్తున్నాను. నాకు జస్ట్ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ ఇది వచ్చు అంతే. థ్యాంక్ యూ. ఓకే, బట్ అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏదైనా అడిగినా కూడా వీణతోటే ఆన్సర్ చేస్తావా? లేదు, నోట్ తోటి ఆన్సర్ చేస్తావా? ఓకే, సో అంటే ఇప్పుడు చూసాను చాలా ఈజీగా మంచి రిథంలో ప్లే చేస్తూ ఉన్నావు. సో ఒక సింగర్గా నీకు మంచి ఎక్స్పర్టీజం ఉందా, లేకపోతే యాజ్ అ వీణా ప్లేయర్గా నీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉందా? సో ఏ విధంగా ఫీల్ అవుతుంటావు? నాకు వోకల్ ఇంకా వీణలో సేమ్ లెవెల్లోనే ఉన్నాను యాక్చువల్లీ. ఓకే, బట్ అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా, అరే ఈ పాట పాడడం కంటే వీణా ప్లే చేయడం హ్యాపీగా ఉంటుంది. లేదు లేదు, నాకు వోకల్ అండ్ వీణలో సేమ్. ఓకే, వెరీ గుడ్. అండ్ మీకు గురువులు ఎవరు, అంటే మొదటి నుంచి ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు, ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? నేను మొదటి నుంచి అరుణ పద్మ సిస్టర్స్లో పద్మ గారి నుంచి నేర్చుకోలేదు. ఓకే, ఒక 2 years తర్వాత నేర్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు అంటే అది వోకల్. ఇంకా ఇప్పుడు నేను అరుణ పద్మ సిస్టర్స్లో పద్మ గారి దగ్గర నేర్చుకున్నాను. వీణ నేను పద్మజ వారణాసి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సో అంటే దీనికి సపరేట్ టైం, దానికి సపరేట్ టైం స్పెండ్ చేస్తూ ఉన్నావు. సో డైలీ ఎన్ని అవర్స్ అంటే రెండింటికి కలిపి? 2.5. అండ్ స్టడీస్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదా? లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాపీ. అండ్ నేహ, మీ గురువులు ఎవరు? అరుణ పద్మ సిస్టర్ నుంచి పద్మ గారు. ఓకే, కానీ మొదటి నుంచి పద్మ గారు కాదు, ఒక తనలాగానే 2 years తర్వాత 2 years స్టార్ట్ చేసిన తర్వాత పద్మ గారు. ఓకే, సో అంటే మీరిద్దరు ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు, అండ్ వీణ మాత్రం సపరేట్గా నేర్చుకుంటూ ఉన్నారు. సో ఎట్లా ఉంది అంటే మీ గురువుల దగ్గర నేర్చుకోవడం, సో వాళ్ళు చెప్పడం, సో టీచింగ్ చాలా బాగుంది. అంటే పద్మ గారు చాలా మంచి టీచర్. ఓకే, అంటే రెగ్యులర్గా కోపడి నేర్పిస్తూ ఉంటారుగా? కోపడి నేర్పించారు, కానీ
మనం వినేలా నేర్పిస్తారు. ఓకే, మనకు అర్థమయ్యేలాగా. ఓకే, అండ్ ఎక్స్పర్టిజం రావాలి అంటే సో చాలా సాధన కావాలి కదా, సో ఆ సాధనకు కూడా కంప్లీట్గా సహకరిస్తూ ఉంటారు. ఓకే, అండ్ మీతో పాటు ఇంకా చాలా మంది కూడా నేర్చుకుంటూ ఉన్నారా లేకపోతే? చాలా మంది నేర్చుకుంటారు. ఓకే, సో అంటే కలెక్టివ్గా మీరు అందరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు సో మీ కాంపిటీషన్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సో ఇంతమంది ఉన్నారు, నేను ఇంకా బాగా పాడాలనా లేకపోతే అందరితో పాటు నేను కూడా బాగా పాడాలనా? సో హౌ డూ యూ ఫీల్? అంటే చాలా మంచి ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అంటే నాకన్నా బాగా పాడాలని, ఐ మీన్ ఫ్రెండ్స్ కన్నా ఇంకా బాగా పాడాలని ఆబ్వియస్లీ మనసులో ఉంటుంది. కానీ అంత కాంపిటీషన్ ఉండదు, ఫైట్స్ అవన్నీ అవ్వదు, కానీ ఫ్రెండ్లీ కాంపిటీషన్. సో అంటే మీరిద్దరు కాంపిటీషన్ ఫీల్ అవుతారా లేకపోతే మన రేస్ మనం వెళ్ళాలి అని ఫీల్ అవుతారా? సో హౌ డూ యూ ఫీల్? నేను తనతో ఒక గ్రూప్లో నేర్చుకోను, డిఫరెంట్ బ్యాచెస్. నాకు యాక్చువల్లీ గ్రూప్లో లేను, సో నాకు అంత కాంపిటీషన్ లేదు. కానీ ముందు నేను గ్రూప్లో ఉన్నప్పుడు నాకు ఆల్వేస్ ఉండేది నేను వాళ్ళకంటే ఇంకా బాగా పాడాలని. ఓకే, సో అంటే మంచిదా కాంపిటీషన్లో ఉంటే లేకపోతే మన రేస్ మనం రన్ చేయడం బెస్టా? మన కాంపిటీషన్లో ఉంటే మంచి. ఓకే, సో నేహ ఇంకొక పాట పాడతావా మాకు? ఓకే. చందమామరావో 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 జాబిల్లి రావో చందమామరావో జాబిల్లి రావో చందమామరావో జాబిల్లి రావో చందమామరావో జాబిల్లి రావో చందమామరావో కుందనపు పైడి కోర కుందనపు పైడి కోర కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో నాగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములంతుంటేయపకు మానీలవరునికి నాగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములంతుంటేయపకు మానీలవరునికి జగమెల్ల ఏలిన స్వామికి జగమెల్ల ఏలిన స్వామికి చకనీయందిరమగనికి ముక్కురికి మొదలైన ఘనునికి మామూదుల పాలునికి చందమామరావో జగమెల్ల ఏలిన
సామికి చకలియదిరమగనికి ముగ్గురికి మొదలైన ఘనునికి మామూదుల పాలునికి చంద మామరావో చాబిల్లి రావో చంద మామరావో సో చాలా బాగా పాడింది నేహ అంటే యూ ఫీల్ హ్యాపీ. ఓకే, సో అంటే ఇంట్లో కూడా అంటే పేరెంట్స్ సపోర్ట్ బాగా ఉంది కదా. సో అంటే ఆ పాటలో కాన్ఫిడెన్స్ లెవెల్లో కనబడుతుంది. సో అందరి సపోర్ట్ ఉంది, అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి అంత అద్భుతంగా పాడుతుంది నేహ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు. అమ్మ వీక్కి 2 times క్లాస్కి తీసుకెళ్తుంది, ప్రాక్టీస్ చేపిస్తుంది, చాలా సపోర్ట్. అండ్ వింటూ ఉంటారా మధ్యలో? అంటే ఇంట్లో ఒక పాట పాడించుకొని వినడం. సో ఎట్లా రోజుకి ఒక పాట పాడుతూ ఉంటారు ఇంట్లో? అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వింటారు. సెపరేట్గా పాడమన్నారు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వింటారు. ఓకే, అండ్ శ్రీయ మీ ఇంట్లో పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది? అంటే యాజ్ ఏ సింగర్గా మంచి పేరు తెచ్చుకోవాలన్నా లేకపోతే యాజ్ ఏ వీణా ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఎటువంటి కోఆపరేషన్ ఉంది? సో రెండు పరంగా ఉందా? నాకు నా పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేస్తారు. Okay. అంటే ఐ వాంట్ టు ఎక్సెల్, నాకు వీణలో ఇంకా వోకల్లో ఎక్సెల్ అవ్వాలని ఉంది. అంటే అమ్మ కూడా నన్ను క్లాసెస్కి తీసుకెళ్తుంది, బస్ స్టాప్ నుంచి పికప్ చేసి క్లాసెస్కి తీసుకెళ్తుంది. ఇంకా అమ్మ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు తాళం వేస్తుంది. ఇంకా అంటే బీట్ని మెయింటైన్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. నాన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు అంటే వోకల్ అండ్ వీణలో. సో అంటే మీకోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. సో అంటే వాళ్ళ కళలు ఏంటి? అంటే మీ ఇద్దరిలో వాళ్ళు ఏం చూసుకుంటూ ఉన్నారు? కెన్ యూ ఆన్సర్ దిస్? వాళ్ళ కళలు అంటే మేము ఎక్సెల్ అవ్వాలని. అంతేనా? వాళ్ళ కళలు అంటే మేము వోకల్ వీణా ఇంకా అకాడమిక్స్లో ఎక్సెల్ అవ్వాలని. ఓకే, సో మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకు కూడా మంచి పేరు తేవాలనా? ఓకే, అండ్ ఈ ట్రావెల్లో అంటే మ్యూజిక్ నేర్చుకోవడంలో కానీ అంటే పర్ఫార్మెన్సెస్లో కానీ సో ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు? ఒక కాంపిటీషన్లో కావచ్చు, లేకపోతే నేర్చుకోవడంలో కావచ్చు, లేకపోతే మీరు చదువుతూ అట్ ద సేమ్ టైం ఇదంతా నేర్చుకోవాలి. సో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు శ్రీయ? అంటే మేము చాలా కాంపిటీషన్స్కి వెళ్తాము వోకల్ అండ్ వీణాకి. ఇంకా మేము కంప్లీట్ చేస్తాము అక్కడ, ప్రైజ్ తెచ్చుకోవాలని కంప్లీట్ చేస్తాము ఈ చదువుతో. ఛాలెంజెస్ ఏం లేవైతే మీకు? చాలా ఉన్నాయి. ఎలా అదే అడుగుతున్నా. చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు చాలా టెన్స్గా ఉంటుంది. సో టెన్స్ ఈజ్ ఆబ్వియస్ కదా, అందరికీ టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్ రాసే ముందు మనకు టెన్షన్ ఉంటుంది, టెన్స్గా ఉంటుంది కాంపిటీషన్. అంటే అందరు బాగా పాడతారు, బట్ మీరు అందరికి ప్రైజెస్ రావాలి. మీరు నేర్చుకుంటారు కదా, ఆల్రెడీ మీకు వచ్చింది కదా, సో వై డూ యూ ఫీల్ టెన్స్? వచ్చినా కూడా ఆ కాంపిటీషన్ చూసి టెన్షన్ చాలా. ఓకే, మీకు చాలా అనిపిస్తూ ఉంటుందా టెన్షన్? అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి టెన్షన్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. బాగా పాడాలని అనిపిస్తుంది, ఇంకా బాగా పాడకపోతే నర్వస్గా ఫీల్ అవుతాం అక్కడ. ఓకే, అండ్ వీణా ప్లేలో నీకు ఇష్టమైన ప్లే ఏది ఉంది ఇప్పుడు? మనవి ఆలకించాలి. ఓకే, మా కోసం ప్లే చేస్తావు? ఓకే.
వండర్ఫుల్ శ్రేయ, వండర్ఫుల్. సో చాలా అద్భుతంగా ప్లే చేస్తూ ఉన్నావు. సో అంటే పెద్దవాళ్ళని అంటే ఇంకా అద్భుతంగా ప్లే చేసే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు కూడా వాళ్ళలాగా ప్లే చేయాలనిపిస్తుంది కదా. సో యూ విల్ అచీవ్ దట్. అండ్ మీ గోల్స్ ఏంటి, మీ ఇద్దరి గోల్స్? చాలా బాగా పాడాలని అండ్ చాలా బాగా వీణా ప్లే చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అందరు అనుకోవాలి, మేము చాలా బాగా పాడతామని. ఓకే. అండ్ మీకేమన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అట్లా అనుకోవడం వల్ల? అవును.
ఓకే, మీకు పర్సనల్గా నాకు కూడా బాగా పాడామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అండ్ మీరిద్దరు నేర్చుకుంటున్నారు కదా ఒకే గురువు గారి దగ్గర, సో ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా ఫైనల్గా? ఓకే. రాజ రాజ రాధితే నాదనిధే శారదే 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 రాజ రాజ రాధితే तेजश्रित श्रीललिते 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 श्रीश सहजते तेज श्रीललिते श्रीश सहजते राज राज राधिते नादनिधे शारदे राज राज राधिते नीने हरिकेशराणि नीने नित्य कल्याणि नीने हरिकेशराणि नीने नित्य कल्याणि नीने श्री कृष्ण गाना नीने श्री कृष्ण गाना नीने श्री कृष्ण गाना नीने श्री कृष्ण गाना रक्षण जय जननी नीने श्री कृष्ण गाना रक्षण जय जननी राज राज राधिते नादनिधे शारदे राज राज राधिते राज राज राधिते राज राज राधिते సో వండర్ఫుల్. నేహా అండ్ శ్రియ, సో మీరిద్దరు పాడుతూ ఉంటే మంచి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో చాలా సూతింగ్గా ఉంది. అండ్ ఇద్దరి అంటే మీ పేరు చాలా బాగుంది. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు పాడుతూ ఉంటే మీ గురువులు, అంటే మీకు నేర్పించిన గురువులు నాకు కనబడుతూ ఉన్నారు. సో అంటే మీలో ఉన్న ఎక్స్పర్టిజం, వాళ్ళ తపన అవన్నీ కూడా కనబడుతున్నాయి మీరు పాడుతూ ఉంటే. సో ఖచ్చితంగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఎక్స్పర్ట్స్ కావాలి, అండ్ ఇండివిజువల్గా కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. అండ్ యాజ్ అ సింగర్ అండ్ వీణా ప్లేయర్ నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. అండ్ యాజ్ అ సింగర్ నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. సో ఆబ్వియస్గా లైఫ్లో బాగా గొప్ప, అంటే
గొప్ప గోల్స్కి రీచ్ అవ్వాలని భారత్ టుడే స్టూడియోస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు భారత్ టుడే స్టూడియోస్, నేహా అండ్ శ్రియ. థ్యాంక్ యూ. సో ఇది నాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.